క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మా ప్రియ సహోదరుడైన అలెగ్జాండర్ గురించి చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆ సహోదరుని ద్వారా నేను ఎంతో ఆత్మీయంగా బలపరచబడ్డాను. ఈరోజు ఆ సహోదరుడి గురించి చెప్పడానికి కొన్ని తలంపులు మీ దగ్గర పంచుకోవాలనుకున్నాను. బ్యానర్లో పెట్టిన ప్రకారం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో ప్రభు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఆ సహోదరుడు ప్రభు దగ్గరకు ఉండటానికి ఇష్టపడి వెళ్ళాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించడని వ్రాయబడిన ప్రకారం విశ్వాసము గల అంతకంతకు విశ్వాసం గలుగుటి చేత దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సోదరుడు దేవుడి నీతిని బయలుపరిచి దేవుడి విశ్వాసంతో తన జీవితాన్ని ముగించాడు. ఇంకోటి తన లోకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినాడు, ఆయన తన పని ముగించి తన ఇంటికి వెళ్ళాను అని ఉంటుంది. అంటే ఇక్కడ భూమి మీద మనకి ఈ గుడారం శిథిలం అయిపోతుంది. ఇది మనం యాత్రికులము పరదేశులం. అయితే సహోదరుడు ఇప్పుడు ప్రభు దగ్గర ఉండడానికి తను ఎంతో ఇష్టపడి వెళ్ళాడు. అయితే ఇక్కడ నేను ఈరోజు ఆ సహోదరుడి గురించి కొన్ని మాటలు, ఆ పేరుని గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ పేరులోనే బిబిలికల్గా చాలా మీనింగ్గా తన జీవితం గడిచింది. మొట్టమొదటిగా అలెగ్జాండర్ అంటే అనాయిటెడ్ అంటే అభిషేకింపబడినవాడు. కీర్తన 45వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉందండి, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ల కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ చెలికాండ్ల కంటే హెచ్చుగా దేవుడు అభిషేకించాడండి. ఎందుకంటే తను అమెరికాలో, ఐర్లాండ్, ఇంకా అనేక ప్రాంతాల్లో దేశాల్లో తిరిగాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ భారతదేశంలో కూడా తను ఎంతో పరిచర్య చేశాడు. నేను 2-3 తలంపులు ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా కూడా తను బైబిల్ గురించే చెప్తాడు. తను ఎప్పుడు ఆత్మీయ స్పిరిచువల్ మాటలే మాట్లాడతారు. ఒకసారి నేను ఇంకో సహోదరుడు వచ్చామండి పలకరించడానికి వస్తే, ఆ రోజు అక్కడ ఏముంది బైబిల్లో, మనిషిని మట్టితో దేవుడు మనిషిని చేశాడని అందరూ చెప్పుకున్నాం. కానీ సహోదరుడు బైబిల్లోంచి మాకేం చూపించాడంటే అన్నిటినీ ప్రతిదీ మట్టితో చేశాడని చూపించినాడు. ఆ సహోదరుడు అతను సాఫ్ట్వేర్ సహోదరుడు. ఆ సహోదరుడు ఈరోజు వరకు అన్నని ఎంతో ఇష్టపడతాడు. మళ్ళీ వచ్చి ఒక రోజు మాట్లాడాలన్నా, మళ్ళీ ఒక రోజు కలిసాం, మళ్ళీ తర్వాత కలవలేకపోయామన్నమాట. వచ్చి బిజీ షెడ్యూల్ వల్ల, అతనికి జాబ్ వల్ల. ఎందుకు చెప్తున్నానంటే తను అభిషేకింపబడిన వాడు కాబట్టి తన ఆత్మీయమైన విషయాలు ఇతరులతో పంచుకుంటాడు, ఇతరులకి చెప్తాడు. రెండవదిగా లవ్వింగ్ అంటే ప్రేమ కలిగిన వాడు. 1 తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మనము ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన మీ విషయమే విజ్ఞాపన చేయుచు అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ చూడండి, ప్రభు అయిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరీక్షణ, మీ ఓర్పును మేము మా తండ్రి అయిన మానక, ఇది పైన విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ప్రేమ. ఒకసారి మేము బిఎన్ రెడ్డి నగర్లో ఆర్ఫెన్స్ మధ్యలో మీటింగ్ పెట్టి వచ్చామండి. 7 వచ్చాం. అప్పుడే భోంచేసి వచ్చాం 4:30. అప్పుడు ఒకటే చెప్తున్నాడు, అమ్మ కాఫీ పెట్టు, టీ పెట్టు, మంచినీళ్ళు. అన్న వద్దులే, మీరు మాట్లాడండి పిల్లలతో, మీతో మాట్లాడాలని వచ్చారంటే తన ప్రేమ. ఒకసారి ఒక యవనస్తుడు, ఒక యవనరాలు, నేను వచ్చి బెడ్రూమ్లోనే ఉన్నాను. అప్పుడు లేకపోతున్నాడు. ఆ బెడ్రూమ్లోనే మాకు ఎంతో ప్రేమించి ఎన్నో విషయాలు పంచుకున్నాడండి. ఎంతో ప్రేమించే కుటుంబం, ప్రేమించే మనసు. మూడవదిగా అంటే ఎంకరేజింగ్, అంటే మన పురికొల్పేవాడు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం, కొందరు మానుకుంటే మనము కూడట మానుకొనుక ఒకరి నీళ్ళ ఒకరు హెచ్చుగా ఉండట
ఆ దినము సమీపించడం మీరు చూచిన కొద్ది ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమించి సత్కారం చేయటం, ఒకరినొకడు సత్కార్యం చేయటకు పురికొల్పాలండి. ఎందుకు చెప్తున్నా అంటే తను అట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మీరు ఈ విధంగా ఉండాలి, అట్లా ఉండాలి ఈ అంత దినాల్లో అని అన్ని తనలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవాళ గంటలు చెప్తున్నారు. గంటలు చెప్పడం కాదు, 40 మినిట్సే మనకి హియరింగ్ ఇది ఉంటుంది. మన బాడీ, మన మైండ్ మనం ఒప్పుకుంటుంది. మనం అంతకంటే ఎక్కువ చెప్పలేము. అందుకని స్కూల్స్లో కానీ ఎక్కడైనా కానీ 45 మినిట్స్ పీరియడ్లు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే గంటన్నర చెప్తున్నాం, ఏదేదో చెప్తున్నాం, డైవర్ట్ అయిపోతున్నాం. అట్లా ఉండకూడదు. ఈ విధంగా మనం బోధించాలా, వాక్యానుసారంగా బోధించాలా. ఈ వాక్యానుసారం బోధించేటప్పుడు మనం బోధకులమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మనం ఒక మాదిరిగా ఉండాలి. ఇంకొక మాట అండి, నెక్స్ట్ ఎక్స్ అంటే జీనియల్ అండి. జీనియల్ అంటే ఆతిథ్యం ఇచ్చేవాడు, స్నేహితుడు అనే అర్థం ఉంటుందండి. అయితే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా ఉందండి. నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయం మీకు వందనములు చెప్పుచున్నాడు. ఇక్కడ ఆతిథ్యమిచ్చు గాయం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మన సహోదరుడు కూడా ఆతిథ్యం ఇచ్చే దాంట్లో అంతేకాకుండా మంచి స్నేహితుడు. అంటే తను ప్రతికూల పరిస్థితుల్లో కూడా, లెగలేని స్థితిలో కూడా తను లేచి వచ్చి కూర్చొని ప్రేమించే స్నేహితుడు. ఎందుకు చెప్తున్నంటే తన ఆ వయసులో కూడా ఇంకా పరిచయం చేయాలి, ఇంకా ఇది చేయాలి. మనం ఇతరులకి పురికొల్పాలి, ఇతరుల్ని మంచి మార్గంలో నడిపించాలని ఆతృత పడుతున్న స్నేహితుడు. ఏ అంటే ఎబిలిటీ సామర్థ్యము కలిగిన వాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. మూడు 4 చదువు. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొంచు వారు తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యము ఇచ్చుచున్నారు. సామర్థ్యం కంటే ఎక్కువ తను పరిచర్యకి ఎంతో సహకరించేవాడు. ఏం చెప్పాడు, మీరు ఎక్కడైనా సరే ఇట్లా ఉన్నప్పుడు ముందు మాకు చెప్పండి, విల్ సపోర్ట్ యూ అన్నాడు. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఉంటారు, చెప్తారు కానీ చేసేవాళ్ళు ఉంటారండి. అందుకని ఈరోజు ఈ సహోదరులో మనం చూసింది అంటే సామర్థ్యము కలిగిన సహోదరుడు. దేనికి సామర్థ్యం? ఇచ్చటానికి ఉండాలి. ఈరోజు అందరూ ఎట్లున్నారంటే పుచ్చుకునే వారు ఉన్నారు కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ మంది అయినారు. ఇంకో మాట అంటే నోబుల్ అంటే గౌరవము కలిగిన వాడు. కీర్తన 21వ అధ్యాయం 5వ వచనం. నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. తన గౌరవ ప్రభావంలో ధరించుకున్నవాడు. ఆ రక్షణను గురించి మనకి ఎంతో బోధించేవాడు. అందుకనే అతను వచ్చినప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు బిలో 30 years వాళ్ళు కూడా వస్తే ఆ రోజు ఎంతగా వాళ్ళు నించుంటే కూర్చోండి ఎంతగా గౌరవించాడంటే ఆ చిన్న బిడ్డలైనా ఇంత గౌరవించాడు. అన్నిటికంటే ముఖ్యంగా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడండి. ఫస్ట్ టైం నేను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ దినం బెడ్ మీద కూర్చొని తను నాతో ఎంతో మాట్లాడుతున్నాడు. నాకైతే భయం అయిపోతుంది. ఏంటి డాక్టర్ వస్తే మీరు స్పిరిచువల్గా ఏందంతా బైబిల్ గురించి అది ఇచ్చి మాట్లాడుతున్నారు ఆ పేషెంట్ దగ్గర అని అంటాడేమో. నాకు భయం అయిపోతుంది కానీ అన్న మటుకు అట్లాగే మాట్లాడుతున్నాడు అక్క బిన్ని వచ్చేదాకా. ఎందుకంటే ఆ రోజు ఆ ఇన్సూరెన్స్ గురించి కొద్దిగా కాంప్లికేషన్స్ అయినమాట. ఆ ఇన్సూరెన్స్ అతను వచ్చేటప్పటికి ఆడవాళ్ళు గంట అన్నోళ్ళు మధ్యాహ్నం 12-1 గంట వరకు చేసినప్పుడు తను అక్కడ ఉన్నా కూడా తను ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యాన్ని గురించి బోధిస్తూ దేవుడిని ఎంతో ఘనపరుస్తూ, అంతేకాకుండా నాకు కూడా ఎంతో రెస్పెక్టివ్గా ఎంతో ఇదిగా ఉన్నాడండి. ఇంకో మాట చూసుకుందాం. డి అంటే డివోటెడ్, భక్తి గలవాడండి. యోబులాగా
యోబు గురించి చెప్తాడు కదా. ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం యోబు గురించి ప్రభువే చెప్తాడు. 1వ వచనం, ఊజు దేశం మంది యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈ సహోదరులు కూడా మనం చూడాల్సింది ఏంటంటే చెడుతనమును విసర్జించే. భక్తి అంటే భయం అంటే ఏంటంటే, భయం అంటే దేవుడి మాట వింటాం. భక్తి అంటే ఇహలోక మాలిన్యం తను అంటకుండా కాపాడుకుంటమే కాకుండా అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయము చేసిన ఈ కుటుంబం ముఖ్యంగా ఎంతో ఇతరులకి సహాయపడిన వారుగా ఉంటున్నారు. ఇంకా చివరిగా ఇంకో మాట, ఈ అంటే ఎస్టాబ్లిషింగ్. ఇతను ఎంతో మందిరాల విషయంలో సహాయము చేసిన. ఇప్పటివరకు మనం సాక్ష్యాలు విన్నాం కదండి. మందిరాలు, ఇక్కడ మందిరం కానీ, ఎల్బీ నగర్, అక్కడ శ్యామ్ నగర్ కానీ, ఇంకెక్కడ మందిరాలే కాకుండా అబ్రాడ్లో కూడా తను ఎంతో సాయం చేసినవాడు. దీనికి లోకాసు వార్త 7వ అధ్యాయం 4-5 వచనాలు. లోకాసు వార్త 7వ అధ్యాయం వారు యేసునొద్దకు వచ్చి, నీ వల్ల ఈ మేలు పొంద అతడు మన జనులకు ప్రేమించి మనకు సమాజ మందిరంలో తానే కట్టించి ఆయనతో చెప్పి మిక్కిలే. చూస్తున్నాం కదండి, ఇక్కడ మందిరం విషయంలో తను ఎంతో ఇదైనాడు అనమాట. మందిరం విషయంలో ఏం చేశాడు? కట్టడానికి తన జ్ఞానాన్ని ఉపయోగించిన దేవుడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే పైనుంచి వచ్చిన జ్ఞానం. చివరి మాట ఆర్ అంటే రిస్క్ అండి. తను 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ప్రతికూల పరిస్థితులు. అక్కడ పోయారు, డెత్ వరకు వెళ్ళి బయటకు వచ్చాడు, మళ్ళీ పోయాడు, అట్లాగే వచ్చాడు. చివరికి ఏంటంటే అది డయాలసిస్కి పోయినప్పుడు ఫస్ట్ ఆ పిస్టులా చేతికి వేశారు, మళ్ళీ ఇక్కడ హార్ట్కి వేశారు, మరి ఇంకో చోట వేశారు. అన్నిట్లో కూడా రిస్క్ ఫేస్ చేశాడు. చివరికి ఇక్కడ అపోలో పోయినారు, మళ్ళీ కామినీనికి, అనేక చోట్ల ఎంతో రిస్క్. ఆ రోజు చెప్పాడు, ఈ డయాలసిస్ అంటే ఏంటంటే చనిపోయి బ్రతకడం ఉన్నాడు. అదేంటన్నా బ్లడ్ ఊరికే సర్క్యులేట్ అవుతుంటుంది కదా అంటే, కాదు, పూర్తిగా బ్లడ్ అంతా తీసేస్తారు, మళ్ళీ బ్లడ్ ప్యూరిఫై చేసి లోపలికి పంప్ చేస్తారన్నాడు. దీనికి ఒక మాట చూపిస్తానండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదనెరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇతను అంత రిస్కుల్లో కూడా ఏం చేశాడు? మేము వచ్చినప్పుడు అంతా కూడా దేవుడి పని. ఈ మాటలన్నీ కూడా ఈ సహోదరుడిలో మనం స్పిరిచువల్గా చూస్తే ఈ మాటలు, ఆ పేరు ఎవరు పెట్టారో నాకైతే తెలియదు, కానీ ఆ పేరుకు తగ్గట్టుగా తన జీవితం జీవించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కుటుంబం నా దగ్గర ఎట్లా పరిచయం ఏంటంటే, విజయవాడలో సియోన్ ప్రార్థనా మందిరం బెనర్జీ కుమార్ గారి ద్వారా వీళ్ళు వచ్చారు. అక్కడ జోర్డన్ పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ రోజు అక్కడ మీటింగ్ ఉంటే నేను వచ్చినప్పుడు ఆ బెనర్జీ కుమార్ గారు తీసుకొచ్చి అక్కడ జోర్డన్ అని ఫస్ట్ ప్రార్థన చేయడానికి నాకు చేతుల్లో పెట్టారు. ఆ రోజు ఆ జోర్డన్ పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కుటుంబం నన్ను వాళ్ళ కుటుంబంలో ఒక సహోదరుడిగా, ఒక ఆత్మీయుడిగా చేశారు. అంతేకాకుండా ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్లో ఆర్ఫెన్స్ పిల్లల మధ్యలో ఒక మినిస్ట్రీ చెప్పమన్నారు, ఒక సిస్టర్ కావాలన్నారు. అందరూ అన్నారు ఎబ్రో నుంచి వెళ్దాం అక్కడి నుంచి. నేను అనుకున్నా, ఎందుకు వాళ్ళని వెళ్ళటం ఎందుకు, మన అక్క ఉంది కదా, ఆ అక్కకి అన్నకి చెప్పి ప్రార్థన చేసి ఇచ్చేద్దాము అని చెప్తే, అన్న నేను చెప్పిన వెంటనే అక్కను పంపడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడటమే కాకుండా ఆడ అరగంట అని మేము చెప్పాం, కానీ అక్కడ అక్క 1.5 గంట పైన వాళ్ళకి ఆ మిషనరీ గురించి చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత, సారీ అన్న, ఇంతసేపు మేము తీసుకున్నాము, నీకు రిస్క్ అయిందంటే, అయ్యో మీరు ఇంత దగ్గర అంటే నేను కూడా వచ్చేవాడిని, నేను కూడా ఐ విల్ బీ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అని చెప్పండి, నేను కూడా వాళ్ళతో పాటు పాల్గొని సంతోషించేవాడిని అని చెప్పాడండి. ఆ విధంగా అక్కడ సవాసం ద్వారా ఈ బిడ్డలు కుటుంబం ఎంతో ఇది. విజయవాడకు పోయినప్పుడు కూడా వాడి చిన్నవాడు జోడను ఎంత ప్రేమిస్తాడంటే, ఆ ప్రేమ ప్రభు ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే
ఈ అలెగ్జాండర్ బ్రదర్ హేమలత అక్కల ద్వారా నా దగ్గరికి వచ్చిందండి. చూసే నేను ఎంత దూరం ఎక్కడ జీడిమెట్లలో ఉంటానండి, అక్కడి నుంచి కూడా నేను ఎంతో రిస్క్ తీసుకొని వస్తానన్నమాట ఇక్కడికి. ఎందుకంటే వీళ్ళ ప్రేమని, అది దేవుని ప్రేమ, అది కల్వరి ప్రేమ. బ్రదర్ మన దగ్గర నా దగ్గర సహవాసంలో లేకపోయినా కూడా నేను ఇవాళ వరకు బ్రదర్ని ఒక రోల్ మోడల్గా ఫాలో అవ్వాలని, ఒక గొప్ప సాక్ష్య సమూహంలో ఉంటాడని నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నానండి. ఎందుకంటే సహోదరుడి ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అదే ఈరోజు మీ దగ్గర పంచుకున్నాను. ముఖ్యంగా ఈ పేరును గురించే దేవుడు ఎంతో, ఆ పేరుని సార్థక నామధేయుడు అంటారు కదండి ఆ నిజన్లు, అట్లాగా తన జీవితం ద్వారా కూడా ఎంతోమందిని ప్రభావం చేసిన అలెగ్జాండర్ అండి. నాకు అలెగ్జాండర్ అని తెలియదు, అలెక్స్ అనే తెలుసు. అయితే అలెగ్జాండర్ అని తెలిసిన తర్వాత ఆయనైతే రక్షణ లేకుండా పోయినాడు. ఈ సహోదరుడైతే రక్షింపబడటమే కాకుండా అనేకుల్ని దేవుని దగ్గరికి నడిపించి, అనేకుల్ని దేవుని ఇంట్లో స్థిరపరిచి, దేవుని పరిచర్యలో జీవితం కలిగి జయోత్సాహంతో ప్రభు దగ్గరికి వెళ్ళినవాడు. అందుకని చెప్తారు కదా, కాల్డ్ టు గ్లోరీ అంట, అంటే పిలువబడిన వాడు, ప్రమోటెడ్ టు గ్లోరీ అంటాడు. అక్కడ రెండు ఏంటంటే తను ప్రమోషన్ వచ్చేసింది, ఈ భూమి మీద తన పని ముగించుకొని ఒక ప్రమోషన్ తీసుకొని ఈరోజు ప్రభు సన్నిధిలో నెమ్మది పొందుతున్నాడండి. ఆ సహోదరుని యొక్క సాక్ష్యాన్ని మనం చూసుకుంటూ ముందుకు సాగాలని నేను ఒక తీర్మానం చేసుకొని ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు దీవించాలని కోరుకున్నాను. మీ అందరికీ శుభాభివందనాలు. ఆమెన్.